హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సన్ డైరెక్ట్కి సంబంధించినటువంటి రీఛార్జ్ ఆఫర్ అయితే ఒకటి అవైలబుల్గా ఉంది. ఈ ఆఫర్ గురించి అయితే మీకు డీటెయిల్స్గా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనకి ఈ సన్ డైరెక్ట్లో రీఛార్జ్ ఆఫర్ సంబంధించినటువంటి ఆఫర్ ఏమైందంటే, ఈ ఆఫర్ వచ్చేసి మనకి 30+ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి మాత్రమే. అంటే 30+ ఇన్యాక్టివ్ అంటే మీరు 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఎవరైతే రీఛార్జ్ చేయకుండా వాడకుండా అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఆఫర్ వచ్చేసి 30+ ఇన్యాక్టివ్ అంటే 30 రోజులు దాటిన వాళ్ళకి అనమాట. అంటే 30 రోజుల దాకా ఎవరు రీఛార్జ్ చేయకుండా ఆపేసి అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను. నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇలానే సేమ్ 30+ ఇన్యాక్టివ్ కస్టమర్స్ అయ్యి ఉంటే మీకు రీఛార్జ్ అయితే చేస్తాము. రీఛార్జ్ కూడా చేస్తాను. మీకు సన్ డైరెక్ట్కి సంబంధించిన హెచ్డి రీఛార్జ్ అయినా, ఎలా హెచ్డి రీఛార్జ్ అయినా, నార్మల్ రీఛార్జ్ అయినా మీకు రీఛార్జ్ అయితే చేస్తాను. మీరు నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను, నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ ప్యాక్ అయినా మీకు రీఛార్జ్ అయితే చేస్తాము. దీంట్లో ఇప్పుడు మనకి ఫస్ట్ 30+ ఇన్యాక్టివ్ సంబంధించిన ఈ అమౌంట్ అనేది ఎంత ఉంది, ఎన్ని నెలలకి ఇచ్చారనేది ముందు తెలుసుకుందాం అన్నమాట. ఈ ఆఫర్ వచ్చేసి మనకి అవైలబుల్గా అయితే సన్ డైరెక్ట్లో ఉంది. మీకు ఎంత అమౌంట్ పెట్టారు, వాటితో పాటు మనకి మంత్లీ పెట్టారా, 3 మంత్స్కి పెట్టారా, 6 మంత్స్కి పెట్టారా అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్గా అయితే చెప్తాను. మనకి ఉన్న వాటిలో సన్ డైరెక్ట్లో అయితే అమౌంట్ అయితే తక్కువగా ఉంటుందన్నమాట, మంత్లీ రెంటల్ అనేది. ఓకేనా. మీకు ఈ రీఛార్జ్ సన్ డైరెక్ట్కి సంబంధించిన ఏ రీఛార్జ్ కావాల్సింటే నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను. మీరు నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు రీఛార్జ్ చేస్తాము. అమౌంట్ అనేది ఆ నెంబర్కి ఉంటుంది అనమాట. ఆ నెంబర్కి అమౌంట్ పంపిస్తే మేము ఆల్రెడీ రీఛార్జ్ అయితే చేస్తాను. ఓకేనా. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా. మనకి సన్ డైరెక్ట్లో 30+ ఇన్యాక్టివ్ కస్టమర్కి సంబంధించినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ గురించి అయితే చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మనకి సన్ డైరెక్ట్కి సంబంధించిన ఆఫర్స్ వచ్చేసి మనకి 3 మంత్స్కి, 6 మంత్స్కి, 12 మంత్స్కి అంటే 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి అయితే ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సన్ డైరెక్ట్కి సంబంధించిన ఆఫర్స్ అనమాట ఇవి. వీటిల్లో మనకి ఇవి 30+ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి మాత్రమే. మరలా చెప్తున్నాను, ఇది 30+ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి మాత్రమే. దీంట్లో ఓన్లీ నార్మల్ ఛానల్స్ మాత్రమే వస్తాయి, హెచ్డి మాత్రం రావు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, హెచ్డి మాత్రం రావు, ఓన్లీ నార్మల్ ఛానల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ మనకి 3 మంత్స్కి వచ్చేసి 555, 3 మంత్స్కి వచ్చేసి 555 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు 3 మంత్స్ అయితే ఛానల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. తర్వాత మనకి 6 మంత్స్కి సంబంధించిన అమౌంట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ 6 మంత్స్కి వచ్చేసరికి మనకి 955, 955 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే మీకు 6 మంత్స్ అయితే వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ సంబంధించిన అమౌంట్ అయితే తెలుసుకుందాము. 1 ఇయర్కి వచ్చేసి 1985 రూపాయలు అయితే అమౌంట్ రీఛార్జ్ చేయాలి. దీనికి సంబంధించిన వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ వరకు అయితే వస్తుందన్నమాట. ఈ 3 రీఛార్జ్ ప్లాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఓన్లీ 30+ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి మాత్రమే. దీంట్లో ఓన్లీ నార్మల్ ఛానల్స్ మాత్రమే వస్తాయి, హెచ్డి ఛానల్స్ మాత్రం రావు. దీంట్లో మనకి ప్యాకేజ్ వచ్చేసరికి తెలుగు బేసిక్ ప్యాక్కి సంబంధించిన ప్యాక్ ఏదైతే ఉందో ఆ ప్యాక్ని ఈ 3 రీఛార్జీల్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీరు ఏ రీఛార్జ్ చేసుకున్నా తెలుగు బేసిక్ ప్యాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ రీఛార్జ్లో. ఓకేనా. మీకు మంచి ఆఫర్స్ అయితే ఇప్పుడు సన్ డైరెక్ట్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయి. 30+ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి మాత్రమే. మీకు ఈ రీఛార్జ్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేశాను ఆల్రెడీ. మీకు ఈ రీఛార్జ్ కావాలి అనుకుంటే 30 డేస్ మీకు అంతకు మంచి పైన ఆపేసి ఉంటే మీ టీవీని, మీరు రీఛార్జ్కి అయితే నా నెంబర్కి కాల్ చేయండి. రీఛార్జ్ అయితే చేస్తాము, చెక్ చేసి రీఛార్జ్ అయితే చేస్తాము. ఓకేనా. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట. అంతకుముందు మనకి 90+ అని పెట్టారు
60+ అని పెట్టారు. 60+ అంటే 2 నెలలు దాటిన వాళ్ళకైతే ఆఫర్ అనేది అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు అలా కాదనమాట. ఓన్లీ 30+ ఇన్యాక్టివ్ కస్టమర్స్కి అనేసి ఆఫర్ అయితే పెట్టారు. ఓకేనా. ఈ ఆఫర్ కావాలంటే నా నెంబర్ని అయితే మీకు డిస్ప్లే చేశాను. నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు రీఛార్జ్ కూడా చేస్తాను. మీకు ఈ ఆఫర్ కావాలనుకున్న వాళ్ళైతే నాకు కాల్ చేయండి. ఓకేనా. మామూలు రీఛార్జెస్ కూడా చేస్తాను. నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మనకి సన్ డైరెక్ట్లో ఇవి ఆఫర్స్ అయితే 30+ ఇన్యాక్టివ్ ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా మీకు పూర్తిగా ఇన్ఫర్మేషను. దీంట్లో నేను చెప్పగానే మీకు వెంటనే గుర్తుకొచ్చేది రీఛార్జ్ చేయడానికి. వెంటనే మీరు ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేసేసి నేను చెప్పగానే ఇంకా రీఛార్జ్ చెప్పారు కదా, ఇంకా ఏముందలే అని చెప్పని ఫోన్పేలో, గూగుల్ పేలో వెంటనే ఇక రీఛార్జ్ చేసేస్తారు. ఆ రీఛార్జ్లు అయితే అవ్వవు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారాగా ఇంకే పే ద్వారాగా అయినా మీరు రీఛార్జ్ చేసుకున్న ఈ ఆఫర్స్ అనేవి అవ్వవు. మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ పాయింట్ని కానీ, సన్ డైరెక్ట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ని కానీ, లేకపోతే డీలర్ పాయింట్ని కానీ సంప్రదించండి. లేదా నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా, నా నెంబర్కి ఫోన్ చేసినా మేము మీకు రీఛార్జ్ చేస్తాం. మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే చెప్తుంది ఇక మనకి ఏంటంటే మనం ఏది చెప్పినా ముందు మనకి ఫోన్పే, గూగుల్ పేనే కదా గుర్తొచ్చేది ఏమన్నా చేయడానికి. అందుకని ప్రత్యేకంగా చెప్తున్నా. ముందు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. సండే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, లేకపోతే డీలర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. కంపల్సరిగా అక్కడ సంప్రదించండి. మీరు వాటిల్లో రీఛార్జ్ చేస్తే రీఛార్జ్లు అవ్వవు. మీరు ఏదైనా కానీ డీలర్ దగ్గర కానీ, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ, లేదా నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేశాను ముందు, మీరు నా నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు చెక్ చేసి మీకు రీఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.